టుడే ఇండియా ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ మొహమ్మద్ అబ్దుల్ బారీ పటేల్. ఈ రోజు ముఖ్యాంశాలు. నాగర్ కర్నూలులో మిల్లర్లపై కలెక్టర్ ఆగ్రహం. సీఎంఆర్వీఎం ఎఫ్సీఐకి సప్లై పై ధాన్యం నిల్వల్లో తేడాలు వస్తే కఠిన చర్యలు తప్పవన్న కలెక్టర్. అవసరమైతే మిల్లర్లకు బ్లాక్ లిస్ట్ లో పెడతామన్న కలెక్టర్. గ్రూప్ 2 పరీక్షలు ప్రభుత్వం కొత్త షెడ్యూల్ ప్రకటించింది. ఈ నెల 15, 16 తేదీల్లో 2 సెషన్లలో ఈ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. గాంధీ ఆసుపత్రి మరియు ఈఎస్ఐసికి ఐసీఎంఆర్ గుర్తింపు. కరోనా కష్టకాలంలో రోగులకు సేవలు అందించిన గాంధీ మెడికల్ కాలేజీ, సనత్ నగర్ లోని ఈఎస్ఐసి ఆసుపత్రులను ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ప్రశంసలతో ముంచెత్తింది. అదానిపై విచారణ జరిపించాలని ఈ రోజు హైదరాబాద్ లోని భారీ ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. మోదీ మరియు అమిత్ షాకు అదానీ, అంబానీలు ఇద్దరు హమ్దో హమారేదో లా ఉన్నారన్నారు. 400 సంవత్సరాల పురాతన కట్టడాలకు 7 ట్యూన్స్ ను కుతుబ్ షాహీలు కట్టించిన ఈ పురాతన కట్టడాలను కాపాడుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీని కొరకు త్వరలోనే ఒక టెండర్ ను విడుదల చేయాలని అన్నారు. దీనికి సంబంధించి ₹55 కోట్ల విడుదలకు ప్రభుత్వం నిర్ణయించింది. ఢిల్లీలోని ఎన్ఆర్సీకి సంబంధించిన వాతావరణ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. ఢిల్లీలో 3 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. లోతట్టు ప్రాంతాల వారిని సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని సూచించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఢిల్లీ ప్రభుత్వం ప్రజలకు సూచించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మిషన్ చంద్రయాన్ 3 సక్సెస్ కావడంతో ఆగస్టు 23న దేశమంతా సంబరాలు చేసుకోవాలని ప్రజలను ఉద్దేశించి అన్నారు. అమెరికాలోని న్యూజెర్సీలోని ఒక జువాలజికల్ పార్క్ లో ఒక అమ్మాయి బెంగాల్ టైగర్ లోని ఎన్క్లోజర్ లోకి వెళ్లి టైగర్ తో షేక్ హ్యాండ్ ఇవ్వాలనుకుంది. అంతలోనే టైగర్ ఆమెపై దాడి చేసేందుకు ప్రయత్నించగా తనకు తాను కాపాడుకోవడానికి తన ప్రాణం దక్కించుకుంది. ఇంతటితో ఈ ముఖ్యాంశాలు సమాప్తం. మళ్ళీ రేపు కలుద్దాం. జై హింద్, జై భారత్.